రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ ఢిల్లీకి పయనమయ్యారు. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారనే అంశం అయితే తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రధానితో భేటీలో రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్టు సమాచారం అందుతోంది. అయితే పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా రేవంత్ భట్టి కలవబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. అయితే వాసు, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని మోదీని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కలవబోతున్నారు. మరొక 1-2 గంటల్లో వీళ్ళ భేటీ అయితే కరెక్ట్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది కదా, అది కరెక్టేనా? అలాగే ఈ రోజు మోదీతో ఏ అంశాలు కీలకంగా డిస్కస్ చేయబోతున్నారు వాసు? మౌనిక, తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ బయలుదేరిన సమయంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఆయన ఈ సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతోని సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయనకు అపాయింట్మెంట్ లభించింది. ప్రధానంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన తెలంగాణకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్, అట్లాగే నిధుల మంజూరుకు సంబంధించి ఏదైతే నిధుల మంజూరులో జాప్యం లేకుండా మంజూరు చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంది. తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సాయం కావాలని కూడా రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో దూరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుముట్టినట్లుగా వ్యవహరించింది. అట్లా కాకుండా తమ ప్రభుత్వం కేంద్రం నుంచి సఖ్యత కోరుతున్నట్లుగా సంకేతాలు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోని ఆయన ఫోన్ లో ఎన్నికల రిజల్ట్ రాగానే కిషన్ రెడ్డితోని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని సహకారాలు కేంద్రం నుంచి తీసుకొస్తానని చెప్పి కిషన్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ నరేంద్ర మోడీతోని భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్రం నుంచి సాయం కావాలని చెప్పి సీఎం కోరే అవకాశం ఉంది. దీని సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ పెద్దలతోని రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన, రాష్ట్రంలో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, అక్కడ టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. రానున్న బడ్జెట్ సమావేశంలో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున ఖాళీలు, ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి సీఎం భావిస్తున్నారు. 6 ఖాళీలు ఇప్పటికీ భర్తీ కావాల్సి ఉంది. దానికి సంబంధించి ఎవరిని ఇవ్వాలి, ఎవరిని దాంట్లో సెలెక్ట్ చేయాలనేది కూడా ఏఐసీసీ పెద్దలతోనే సీఎం మాట్లాడుతున్నారు. దాంతో పాటు 54 కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లను ప్రభుత్వం రాగానే తొలగించింది. ఆ చైర్మన్లకు సంబంధించిన పోస్టుల భర్తీ కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది మౌనిక. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి, నామినేటెడ్ పోస్టుల గురించి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది కదా. అయితే ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరగబోతోంది. ఇందుకీ ఈ తర్వాత ఏఐసీసీ పెద్దలతో కూడా మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య చర్చా సంభాషణ? లేదంటే ఇప్పటికే తెలంగాణకి సంబంధించి ఇంతవరకు నిధులు రాలేదనే వర్షంలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం వాపోయిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్తో మీటింగ్ అనేది ఎటువంటి చర్చకు తావిస్తుంది అనుకోవచ్చు వాసు? మౌనిక, ప్రధానంగా ఎల్లుండి నాగపూర్ లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా హాజరవుతారు. ఇతరత్ర సీనియర్ నేతలు కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతోని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు కానీ, రాష్ట్రంలో నెలకొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కానీ, అట్లాగే ఈ ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించిన ఖాళీల భర్తీ కానీ, 54 మంది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన ఎంపిక కానీ ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎల్లుండి నుంచి ప్రజాపాలన పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం
ఒక కార్యక్రమం తీసుకుంది. వారం రోజుల పాటు ఆ కార్యక్రమం జరగనుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా ఆ ఏఐసిసి పెద్దల నుంచి కూడా వచ్చే అభిప్రాయాలు, సూచనలు కూడా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్రం నుంచి అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, అట్లాగే పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ కానీ, రాష్ట్రానికి ఏదైతే సాగునీటికి సంబంధించి జాతీయ హోదా కావాలని ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. దానికి జాతీయ హోదా కావాలని చెప్పి కోరే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి ఏ రకమైన జాప్యం లేకుండా దాన్ని సకాలంలో మంజూరు చేయాలని చెప్పి సీఎం కోరే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.